ఐ న్యూస్ మీ అందరికీ కల్పిస్తోంది. ఒకసారి మనం శేషు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శేషు సార్, సుదీర్ఘ ఉద్యమాన్ని తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజానీకం చూసింది. ఏ ఉద్యోగాల కోసం అయితే కొట్లాడామో ఆ ఉద్యోగాలకు సంబంధించి సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ ఈ రోజు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వలేకపోతున్నాయి? ఆ భర్తీ ఎందుకు చేయలేకపోతున్నాయి? అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు అధికార పక్షానికి వచ్చేసరికి ఎందుకు చేదవుతున్నాయనేది తెలంగాణ సమాజం, తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగ లోకం ప్రశ్నిస్తోంది. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ ప్రశ్నని? ఏం ఆన్సర్ చేస్తారు సార్? అందరికీ నమస్కారం. ఈ రోజు దేశంలో జరిగినటువంటి ఒక పెద్ద పొలిటికల్ డెవలప్మెంట్, బంకీపూర్ బీహార్ లో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగితే చాలా బలమైనటువంటి వాళ్ళు, మనం అనుకున్నటువంటి వాళ్ళు కూడా ప్రజా తీర్పు కింద ఓడిపోయారు. ఓడిపోయిన జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గెలిచిన తర్వాత ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ముఖ్యమంత్రి పైన, బీహార్ ముఖ్యమంత్రి పైన ఒక వ్యాఖ్య చేశారు. రెండోది ఈ రోజ్గార్ పైన, అంటే ఉద్యోగాలు, నిరుద్యోగులు, వీళ్ళపైనే కామెంట్ చేసినటువంటి సందర్భం ఉంది. ఎందుకు చేశారు అంటే, ఇటీవల మనకి దేశంలో జన్జీ అనేటటువంటిది చాలా పాపులర్ గా మాట్లాడుతున్నాం కదా. తెలంగాణలో 24% ఉంటే దేశంలో 27% ఉన్నారు. అత్యధిక జన్జీలు ఉన్నది బీహార్ లోనే, 32.5% ఉన్నారు. బీహార్ లో ఉపాధి, ఉద్యోగాలు అనేది ఒక చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ కాబట్టి ఆ ఇష్యూ గురించి తను మాట్లాడినట్టుగా నేను అనుకున్నాను. వంశీ, నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, మీరు సమాధానం చెప్తారని నేను అనుకుంటున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, ఇందాక మీరు ఏదో ఇంట్రోలో ఒక మాట అన్నారు, ఏదో అశోక్ నగర్ అంటే నాకు గుర్తుకొచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమనుకోకండి, సమాధానం అయితే చెప్పండి. అశోక్ వనంలో సీతాదేవి ఎవరి రాక కోసం ఎదురు చూసింది? రాముని రాక కోసం ఎదురు చూసింది సార్. ఇదే అశోక్ నగర్ లో నిరుద్యోగులు ఏ వాటి కోసం ఎదురు చూస్తున్నారు? ఉద్యోగాల కోసం, నోటిఫికేషన్స్ కోసం, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఆ సీతమ్మకు పడ్డ కష్టాలే ఇప్పుడు ఈ అశోక్ నగర్ లో ఉన్నటువంటి పిల్లలు కూడా పడుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఒక ఉపాధ్యాయుడిగా, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మా వెంకటరెడ్డి గారికి కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే మీ ఇద్దరం క్లాస్ రూమ్ నుండి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి అదే మాకు ఒక కన్సర్న్ ఉంటుంది విద్యార్థుల పట్ల. కాబట్టి వాళ్ళు అంత కష్టపడుతున్నారు అనేది నా ఉద్దేశం. అయితే ఇక్కడ మీరు ఇందాక ఇంకో మాట కూడా అన్నారు, ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు తెలంగాణలో ఏంటి అని అంటే, అప్పులు, నిధులకు సంబంధించి అప్పులు ఎంత అప్పు చేసింది, అప్పు వాళ్ళు ఎంత అప్పు చేశారు, వీళ్ళు ఎంత అప్పు చేశారు అని రెండు పార్టీలు కొట్లాడుకున్నాయి. రెండోది నీళ్లు. ఇవాళ కూడా గోదావరి ఉధృతి జరుగుతుంటే 185 టీఎంసీలు సముద్రంలో పడిపోయినాయి, మనం ఆపుకోలేకపోయినాం. అంటే నీళ్ల సమస్య. ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుతున్నది నియామకాల సమస్య. ఈ మూడింటితోటే కదా మనకు అసలు తెలంగాణ ఎందుకు కావాలని అడిగింది, నీళ్లు కోసమే కదా. అయితే ఇప్పుడు మన స్టూడియోలో మీరు తీసుకొచ్చినటువంటి ఒక విద్యార్థి నాయకుడు ఒక మాట అన్నారు, అరే కనీసం మమ్మల్ని నిరసన చెప్పేటటువంటి దానికి కూడా ఈ ప్రభుత్వము ముందుకు రానిట్లేదనంటే, మొన్న సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. సుప్రీంకోర్టు సిజేఐ గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, నిరసన చెప్పటము, శాంతియుత నిరసన చెప్పటము రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు అని అన్నారు. అరే మీరు నోటిఫికేషన్స్ ఇవ్వరు, మీ హామీలను నిలబెట్టుకోరు, మరి మేమేం చేయాలో చెప్పండి మీరే. మరి నిరసన చెప్పేటటువంటి హక్కు మాకు రాజ్యాంగం ఇస్తే దాన్ని కూడా మీరు కాలు రాస్తున్నారు అని చెబుతూ, మాది ప్రజాపాలన అంటే ఎట్లా ప్రజాపాలన అవుతుంది? ఎవరికి ప్రజాపాలన? ఎవరి ప్రయోజనాలను కాపాడటం కోసం ఈ ప్రజాపాలన అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. అయితే ఇటీవల నాకు చాలా విచిత్రం అయిపోయింది వంశీ. ఏంటంటే, ముఖ్యమంత్రి గారు జూలై 25వ తారీఖు తర్వాత 2 నిర్ణయాలు తీసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు తీసుకున్నారు తెలుసా ఈ 2 నిర్ణయాలు? ఒకటి ఏంటి అనంటే, ఎవరు అడగనటువంటిది. రెండోది అందరు అడుగుతున్నా పట్టించుకోండి. ఎవరు అడగనటువంటిది ఏంటి అని అంటే, ఈ దేశంలో యువతకి రాజ్యాంగం, రాజకీయ పరమైన హక్కులు కల్పించాలా, ఇప్పటికి 25 సంవత్సరాలకే చట్టసభలకు పోటీ చేసేటటువంటి వయోపరిమితి ఉంది కనిష్టది, దాన్ని 21కి తగ్గిస్తే బాగుంటది, నేను నా అసెంబ్లీలో తీర్మానం చేసి ఆగస్టు 1వ వారంలో కేంద్రానికి పంపుతానన్నారు. ఎవరు అడిగారు?
25 ఏళ్ళు ఉన్న వాళ్ళకి దిక్కు లేదు, 21 వాళ్ళకి ఎవరు అడిగారు, ఎందుకు అడిగారు, ఏమిస్తున్నారు, ఏమి అర్జెంట్ వచ్చింది, ఏం పీకల మీద కష్టం వచ్చింది, ఇది ఒకటైతే. రెండోది ఏంటి అని అంటే, ఎవరు అడగకపోయినా గత సంవత్సరంగా మిత్రుడికి లైవ్ లో ఉన్న మిత్రుడికి కూడా గుర్తు చేస్తున్నాను, ఆగస్టు 15, ఇంకో మనం కొన్ని రోజులు పోతే ఇది ఆగస్టు నెలలోకి వచ్చిన పోతుంది కదా, గత ఆగస్టు నెల 15 నాడు ఒక ప్రకటన చేశారు, త్వరలో 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అన్నాడు. త్వరలో అంటే ఏ త్వరలో, ఈ సంవత్సరం అవుతుంది 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందా, రాలేదు కదా. అందుకని అంటే ఎవరు అడగకపోయినా ఏం చేసిందంటే 7,437 పోలీసు ఉద్యోగాలకు, డిపార్ట్మెంట్ లో ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాడు. నేను ఆశ్చర్యపోయినా, అరే ఎందుకు ఇంత తొందరగా నోటిఫికేషన్ ఇచ్చిండు, మొన్నటి దాకా 5,000 ఇస్తానన్నాడు, ఇచ్చే ఇప్పుడు ఉద్దేశం లేదని అనుకున్నారు. ఎందుకు ఇచ్చాడనంటే అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ లో జరిగినటువంటి ఉద్దేశం చూశారు, అక్కడ జరిగిన ఉద్యమం చూశారు, ఓ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రభుత్వానికి వచ్చింది. ఇక్కడే కాదు, పక్క రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ప్రభుత్వాలు ఏం చేశాయి తెలుసా, నోటిఫికేషన్స్ రిలీజ్ చేశాయి. అక్కడేమో 4 ఫేజుల్లో 10,000 ఉద్యోగాలు, ఇక్కడేమో పోలీసు డిపార్ట్మెంట్ లో 7,437 ఉద్యోగాల నోటిఫికేషన్ కి విడుదల చేశారు. ఎందుకు తెలుసా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. అక్కడ ఎట్లయితే ఉద్యమం వచ్చిందో తెలుగు రాష్ట్రాల్లో కూడా జన్జీ, ముఖ్యంగా యువత, విద్యార్థులు, నిరుద్యోగులు బయలుదేరుతున్నారు. తొందరపడండి, జాగ్రత్త పడండి, లేకపోతే ప్రభుత్వానికి ఇబ్బంది. అంటే తొందరపడి ఒక పక్కేమో పొలిటికల్ డైవర్షన్ లో 25 నుంచి 21 అన్నాడు, ఇంకొక డైవర్షన్ ఏం చేశారంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు నోటిఫికేషన్స్ ఇస్తున్నాం చూసినావా, నేను 7,437 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేశాడు అన్నాడు. కానీ పిల్లలు అడుగుతున్నది ఏంటది, మీరు మాట్లాడుతున్నది ఏంటది, పిల్లలు అడుగుతున్నది ఏంటి, మీరు మాట్లాడుతున్నది. ఒక్క నిమిషం నాకు వంశీ, ఒక చిన్న ఇవాళ ఒక ప్రధానమైనటువంటి వార్తాపత్రికలో ఒక వార్త వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 116,000 నర్సింగ్ పోస్టులు అవసరం ఉంటే పనిచేస్తున్నటువంటి వాళ్ళు 60,000 మందే ఉన్నారు. 40,000 ఖాళీలు ఒక్క నర్సింగ్ పోస్టే ఖాళీ ఉన్నాయి. 40,000 ఈజ్ నాట్ మై గవర్నమెంట్ రికార్డ్. 40,000 ఉద్యోగాలు ఒక నర్సింగ్ లోనే ఖాళీగా ఉంటే, ఇప్పుడు పిల్లలు అడుగుతున్నది మీరు చూపించినటువంటి ఒక ధర్నాలో ఏం కనపడుతుంది అంటే, అరే 19,000 పోలీస్ డిపార్ట్మెంట్ ఖాళీగా ఉంటే మీరు 7,437 ఎందుకు ఇచ్చారు? శేషు సార్, ఈ అంశాల గురించే మాట్లాడదాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే ఐ న్యూస్ మాట్లాడిందో, ఐ న్యూస్ తన గళాన్ని వినిపించిందో, ఈ రోజు నిరుద్యోగుల పక్షాన కూడా నిలుస్తుంది. బ్రేక్ తర్వాత ఈ అంశం గురించి